నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎరా అబ్బాయిలు ఇక్కడ ఏదో వచ్చిన యుద్ధానికి ఎవరో పోటీకి తీసుకొస్తానని చెప్పారు, భూతమాంత్రికుడు వచ్చాడేంటి? భూత మంత్రికుడా? ఎవరు భూత మంత్రికుడు? ఎక్కువ మాట్లాడే ఉంటే సీసమద్యంతో సీసాలో పెట్టేస్తా ఇంత ఉన్నావు. చూసేవా ఎలా ఒప్పుకున్నాడో? ముందుగా పేరుతో పరిచయాలు చేసుకుందాం. మా పేరు మేము చెప్పుకోం, వీళ్ళకి తెలుసు. ఒరే అబ్బాయిలు నా పేరేంటో చెప్పండి రా. అది మా పేరు. అదేమిటి? అదేమర్థం? అంటే పెద్ద అయ్యాక పెద్ద పేరు వస్తుందో రాదో అని చిన్నప్పుడే పెట్టేశారు. మరి తమరి పేరేంటో? జలకదికలాజా జలకదికలాజా అది మా పేరు. అదేం పేరురా? జనక్ అంటే జనం, దిక్ అంటే దిక్కులు చూడకుండా, ఆజా నా దగ్గరికే రా. మనం పెద్ద ఫిగర్ కాకపోయినా పబ్లిక్ ఫిగర్ అవుతామని చిన్నప్పుడే ఊహించి నా పేరు పెట్టారన్నమాట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. ఏమిటో? మీరు నాతో పెట్టుకుంటే మీకు రిస్క్. ఆహా, నేను వచ్చి మీతో పెట్టుకున్నా మీకే రిస్క్. రిస్క్ అంటే నాకు చాలా ఇష్కు. అబ్బా, అయితే వేస్తాను కాసుకో టాస్కు. విసరండి చూద్దాం. రాత్రైన నాకు ఓకే, అబ్బా పగలైన నాకు ఓకే. పూరించండి. ఈ పాటలో ఉన్నావిడికిట కుటుంబ బాధ్యత మొత్తం తన మీదే ఉంది. కాబట్టి మరి ఎక్కడో ఉద్యోగం వెతుక్కోవాలి కదా. ఉద్యోగం కోసం అన్ని ఆఫీసులకే వెళ్ళింది. ప్రతి ఆఫీసులకే వెళ్ళి ఉద్యోగం అడిగి, అయ్యా పగలైనా నాకు ఓకే, పని చేస్తా. ఓకే అయ్యా, రాత్రి అయినా నాకు ఓకే, పని చేస్తా. అంటే 24 hours కష్టపడతాను సుమా. ఇక్కడ పాపం ఆ ఇల్లాలు ఎంత గొప్ప సందేశం ఇచ్చింది మనకి. తినేసి దున్నపోతుల్లా కూర్చోకండి, కష్టపడండి. 24 గంటలు కష్టపడండి, పగలైనా రాత్రైనా కష్టపడండి, క్లాస్ అయినా మాస్ అయినా కష్టపడండి చెప్పాడు మనకి చెప్పింది. పగలైన నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే. మాకు విసరండి చూద్దాం. విసురుదాన్ని చూసుకోండి. దినకుత్తా కసక్కుర్రో ఏది పూరించడం చూస్తాం. ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఆకలి వేసి జాంకాయ తిందామని ఒక జామ తోట దగ్గరికి వెళ్ళారనమాట. ఇద్దరు పిల్లలు వెళ్ళారు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒక పిల్లవాడు అడిగాడు ఆకలి వేస్తున్న అబ్బాయిని, ఏరా అబ్బాయి 2 చెట్లు ఉన్నాయిగా, ఇందుట్లో ఏది ఎక్కుతావు అని అడిగాడు వాడు. వెంటనే వాడు ఏం చెప్పాడో తెలుసా? దీన్ని ఎక్కుతా, దీన్ని ఎక్కుతా. ఎందుకురా ఎక్కుతావు అన్నాడు. కసక్కురో అని అక్కడ ఉన్న జామకాయ తింటాను అని చెప్పాడనమాట. పూర్వలో ఏదో అనుకున్నాను, బాగానే పూరించాడు. జగ పెరిగిన పాటలను ఎవరైనా పూరిస్తారు. అయితే మేము విసురుతాం కాసుకోండి. విసరండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ అప్పారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా గాని రెడీ 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 రెడీయా కాదా అది చెప్పండి. ఈ పాటలో ఉన్నావిడ ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక చోట. అన్నదాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించింది. ఎవరెవరిని? ఓ సుబ్బారావుని, ఓ వెంకటరావుని, ఓ అప్పారావుని అందరిని ఇన్వైట్ చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదట, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. వాళ్ళు పొమ్మల్లా వాళ్ళు వస్తారు అనుకున్నాను, సుబ్బారావు అప్పారావు. అయినా కానీ అన్నం రెడీ, అన్నం రెడీ, రెడీ 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 రెడీ, ఫోన్ చేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తిన్నారు, ఆకలి తీరింది, తృప్తిగా వాళ్ళు ఏమన్నారు? అదేమిటో విసరండి. విసరాలందు ఇతగాడు తట్టుకుంటాడా అని. పెద్ద ప్రాణమే తట్టుకుంటాడు. తట్టుకోండి, రెడీగా ఉండండి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, ఏదేదో చేసేయిరా. శంఖం పూరించినట్టు పూరిస్తా, చూస్తావా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా. ఒరే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఏదైనా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఇప్పుడు మంచి భూమి ఉందనుకో, అందులో ఒక చెయ్యి వెయ్యి, అందులో ఒక చెయ్యి వెయ్యి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్స్ రంగంలో నువ్వు వీక్ అయ్యి దెబ్బతిన్నావు అనుకో, ఏదైనా షేర్ మార్కెట్ మంచి పుంజుకుంది అనుకో, అక్కడో చేయవే, అక్కడో చేయవే. ఇప్పుడు అక్కడిక్కడ కాకుండా ఇప్పుడు ఏదైనా రేసు గుర్రాలు ఉన్నాయి, అవి కూడా ఆడే అలవాటు లేకపోయినా ఏమో అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు, అక్కడొక చేయవే, అక్కడొక చేయవే. మేము విసురుతాం కాసుకోండి. విసరండి. జంక్షన్ లో, అరే జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడతా పిల్లో, కడతా పిల్లో, పూరించండి.
ఈ రోజుల్లో ఎవరైనా మ్యారేజ్ కార్యక్రమాలు గట్టా చేసుకుంటే ఇళ్లలో పెట్టుకోవటం లేదు. ఊరు అవతల 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో పెట్టుకుంటున్నారు. అరే గురువు గారు, దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు, కావాల్సిన వాళ్ళు వస్తారు, దూరంలో ఉన్నవారు రాలేదు కదండి, ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఆ పాటలోని, గురుగారు మీ జంక్షన్ లో మా ఫంక్షన్ పెడతా, మా ఫంక్షన్ పెడతా. జంక్షన్ లో 4 పక్కల అందరికీ అందుబాటులో ఉంటారనమాట. అంత చక్కగా చెప్పారు దాన్ని. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, ఫంక్షన్ అనేవి జంక్షన్ లో పెట్టుకోండి. మొత్తానికి ఫంక్షన్ గురించి టెన్షన్ లేకుండా చెప్పారు, అది ఓకే, మేము ఒప్పుకుంటాం. విసరమన్నాను కదా, నోటికి ఏదో వస్తుంది విసరడం కాదు, కొద్దిగా విలువైనది డెప్త్ ఉన్నది అలాంటి విసరాలి. విసురు చూస్తాను. అరే అయితే పేపర్ వెయిట్ విసర్రా. పేపర్ వెయిట్ కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? చేతికి వచ్చింది విసరమని లేదు, విసరండి చూస్తాను. ఇద్దరు సమర్థులే కాబట్టి నేను మాట విసురుతాను గురువు గారు, దాన్ని ఎవరు పూరిస్తారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సరే ఈ విధవా విసురుతాట, కూర్చోండి రా. గురువు గారు ఇస్తున్నాను, కాసుకోండి. విసురు. ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరా జిల్లే మేరా జానే. ఆ పాట గురువు గారు. పెద్దవాళ్ళు అవుతారని పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, తమరే మొదలు పెట్టండి. ఓడిపోయిన ఒప్పేసుకున్నట్టున్నాడు అతగాడు, మొదలు పెడతాడేమో అవకాశం ఇచ్చి చూసా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురువు గారు మొదలు పెట్టండి. అనగనగనగానే ఒక ఊర్లో యోగి అని ఒక చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా. ఆ అమ్మాయిట ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ లటక్కమని రూపాయి బిళ్ళ మింగేసి, దాంతో ఎంతైనా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, మన యోగి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి రూపాయి బిళ్ళ మింగేశాను, ఓరోరు యోగి నన్ను కుదిపేరో అంటే తిరగేసి కుదిపేస్తే రూపాయి బిళ్ళ పటక్కన బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరోరి యోగి నన్ను నలిపేరు అంటే ఇంక ఈ రూపాయి బిళ్ళ బయటికి వచ్చేటట్లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను, నా తీగ నలిపేసి నన్ను చంపే. గర్ల్ ఫ్రెండ్ చంపేమని చెప్తుందా బాయ్ ఫ్రెండ్ ని? ఏమన్నా మరి ఏక పిసికి చంపి ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదండి, ఓరోరు యోగి నన్ను కొరికే అంటే ఏంటి, ఇక్కడ సుతారంగా కొరికి రూపాయి బిళ్ళ బయటికి తీసే. ఎంత చక్కగా చెప్పింది ఇది. తర్వాత ఏముంది, జాన్లీ అంటే ఏంటి, నా ప్రాణం తీసుకో దిల్ని, నా హృదయం నీకు ఇస్తా, ఇలా చెప్పింది. నోటికి ఎంత వస్తే అంత చెప్పడం కాదు మీరు. లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పోటీకి పిలవద్దు నా మీద అని చెప్పా. నమస్తే సార్. మేడం నమస్తే. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను మేడం. సో ఇవాళ నేను వెండితెర మీద నేను చూసుకోబోతున్నాను అనమాట. భయ్యా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను భయ్యా. ఓహో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కాస్త ఆ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకుంటారా, అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను అనమాట. తప్పకుండా. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో సినిమా. ఎదొచ్చాడేంటి? అలా మాగారు సినిమాకి వచ్చేసానండి, ఇంటి దగ్గర జాగ్రత్త అండి, తలుపులో వేసుకోండి, ఉంటానండి. గురుగారు సినిమా ఎంతవరకు వచ్చిందండి? తెలియదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అండి మీ వాయిస్ ఎక్కడ సబ్ చేయి తీయండి సార్. నేను ఒకసారి తీయండి సార్, తీయండి సార్ మీరు. గురుగారు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంటి సార్? ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను రా. గురుగారు కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఒక నటుడి పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాను నేను. ఈ సినిమా మాత్రం డిస్టర్బ్ చేయరు, అన్నం పెడతాను రా. గురుగారు అలాగేనండి. సుజాత వచ్చింది. హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఈ సినిమాలో యాక్ట్ చేశారంట. అవునా? ఏం క్యారెక్టర్ చేశారంట? ఏదో వంకాయ క్యారెక్టర్ చేసి ఉంటాడు. అంటే ఈ మొఖానికి అంతకంటే పెద్దది ఇవ్వరు కదా. ఏవండి, సార్ కి సినిమా చేశారు కదా, పేమెంట్ ఒక 10,000 ఇచ్చుంటారా? ఈ మొఖానికి అంత ఎందుకు ఇస్తారు, భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చి ఉంటారు.
సినిమా చూడండి ప్లీజ్ నీ దండం అంటే పెడతాను. మేము చూసిన ఆనందం లేదో మాట్లాడుతున్నాను కానీ గురుగారు ఆ, సరే. ఏమండి ఆ. సార్ కి ఇప్పుడు స్క్రీన్ మీద పేరేస్తారంటారా? లాస్ట్ లో అందరూ అయిపోయాక చోటు ఉంటే వేస్తారు. అయ్యో ఏకపోతే ఏయ్, సరే వీడా. సినిమా చూడొచ్చు కదా దానికి ఏముంది అనుకుంటా. అమ్మ సినిమా స్టార్ట్ అయింది. మీరు కనబడినప్పుడల్లా అని ఇదిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్స్ రా. అదరగొట్టేస్తాను. ఓకే గురుగారు మనది ఏటి జన్మలో బంధం అండి, ఇలాగే కలుస్తుంటామంటే ఏ జన్మలో మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారా? నేను తీసుకోవటం ఏంట్రా, ఒకవేళ నేను ఇచ్చి ఉండొచ్చు కదా నీకు. ఊరుకోండి, మీది ఇచ్చి రకం కాదండి, తీసుకుని ఎగ్గొట్టి రకం. అమ్మో. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? అంటే సినిమాకి వచ్చే ఉంటే సినిమా ఒకటే కాదండి, ఆ. మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలండి. ఏదో డేడు ఈ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఎక్కువ వేసుకోకూడదు. ఏ? అంటే పిల్లలు పుట్టరంట, నీకెలా తెలుసు? అంటే సర్వేలో చెప్పారండి. ఓకే. మీరు కూడా లుంగి కడతారేంటి? నాకేం వద్దు. నిజమేలేండి, మేడం లేరు కదా, ఉంటే ఇటు, లేకపోతే ఇటు. ఒరేయ్, నా పర్సనల్ లైఫ్ నా పర్సనల్ నీకు ఎందుకురా? థియేటర్లో దాన్ని కట్టేవేంట్రా? మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు? బాల్కనీలో. నేను బాల్కనీలో ఆరేసుకున్నా. తీ బయట. అమ్మోలే. అదేంటండి గురుగారు? అయ్యో సినిమా చూడలేవా? నా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు. పెట్టాడు. సారీ గురుగారు, చూసుకోలేదండి. సుజాత, ఆ, మొదలెట్టేద్దామా? ఛీ అప్పుడేనా? అమ్మ నేను తట్టుకోలేను, ఇంకా ఇప్పుడే వచ్చాం కదండి. ఆగలేను సుజాత, ఇప్పుడే మొదలెట్టేస్తా. ఏం ఆగలేవురా? అంటే ఆకలేసేస్తుంది గురుగారు, తినకపోతే ఉండలేనండి. ఏదో తిన మరి. థ్యాంక్స్ అండి. క్యారేజ్ చూసారా సైజు? థియేటర్లో క్యారేజ్ ఏంట్రా? మీకంటే మేడం లేరు కాబట్టి ఊరి మీద కొనుక్కుని తింటారు. నా మాటలకి ఎందుకు? ఏదో తింటాగలేడు. వీక్నెస్ మీద కొడుతుంది. ఆ, సుజాత, సాంబార్ అన్నం అన్ని బాగా చేసావు కదా. బానే చేశాను. గురుగారు ఇందులో ఉప్పు సరిపోయింది లేదు చూడండి. ఎన్నిసార్లు చెప్పాను ఉప్పు కారం నాకు ఎక్కువ ఉండాలని. ఇప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే ఏమైంది? అంటే మీ బాడీకి అక్కర్లేదండి, మా బాడీకి ఉప్పు కారాలు ఉండాలండి. ఏయ్! ఏంట్రా నువ్వు నా మీద తింటాలాగా వాసన? ఏమండి పాన్ ఏం చేసావురా? బూతులు తిడతావేంట్రా? ఏమండి ఈయన ఎవరో గుర్కలు పెడుతున్నాడు. నిద్రపోతున్నాను, ఎందుకు వచ్చారా సినిమా? కొడతారేంటండి? చెయ్యక ఒక్క సీన్ చేసాడు, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. చూడాలి కానీ నిద్రపోవడం కానీ వచ్చింది. తక్కువలేదండి. వాడు ఒక నటుడు, దానికి నీ రికమెండేషన్. అడిగాడా నా పరువు తీయడం కాకపోతే? కూర్చో, కూర్చో. ఆ, పాలు తెచ్చావా? పాలు తెచ్చాను. టీగొండా తెచ్చానండి. అన్నం తెచ్చావా? తెచ్చాను. బాగా తంచు. వామ్మో. ఏయ్, కూర్చో. ఏయ్! ఈ చూడు సెంటిమెంట్ సీన్ జరుగుతుంది అక్కడ. నువ్వు ఇక్కడ పెట్టి తప్ప నిలబడి కూర్చో. సరిపోద్ది. ఒక సుక్కేస్తారండి. నాకేమొద్దు. ఉత్తిని కాదులేండి, డబ్బులకే. నాకొద్దు. డబ్బులు ఉంటే కదా తాగడానికి. చిల్లరై అయ్యా బ్యాలెన్స్ లేదండి, మరి ఒక ఎలా? పని చేయండి, చిల్లర కోసం బ్యాలెన్స్ ఉంచుకో. రేయ్! చచ్చే, నాకేమొద్దు, తీసుకుంది. ఎంగిల్ టీ మేము తాగమండి. అంటే నేను తాగాల? అంటే తాగాలా? ఆమ్లెట్ తింటావా? థియేటర్ ఆమ్లెట్ ఏంటిరా? ఆమ్లెట్ వేస్తా. థియేటర్ లో స్టవ్ ఏంట్రా? మీరు కూడా ఇంద్రియాలు ఎన్నో మొక్క. గురుగారు ఎందుకు కొడుతున్నావురా? ఏదో ఉందండి అక్కడ. ఎక్కడ? రేయ్! నా మొఖం మీద కొట్టావేంట్రా? అంటే బాగుంటే ఇదాని పంట అనుకున్నావా? ఏయ్!
ఏంట్రా ఇది? తిందిరిగానండి అయిపోద్ది సినిమా. ఈ అబ్బా నా క్యారెక్టర్ వెళ్ళిపోతుందిరా. పర్లేదండి. వాసన కడుక్కుని వచ్చేస్తాను బాబు. ఏమండి ఆమ్లెట్ రెడీ అయిందా? ఇందులో ఇప్పుడు పెప్పర్ వేసుకుంటే ఉంటది. ఒరే, నా క్యారెక్టర్ గానీ అయిపోయిందంటావా? పెప్పర్ ఎక్కడ ఉంది? చచ్చింది కోడి కోడి. ఇందులో ఆమ్లెట్ ఏది? ఏమండి ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ పీక్కుని తినే వాళ్ళ కనిపిస్తున్నావు. ఇంకో గుడ్లు ఉన్నాయి రెండు. అరే సినిమా అయిపోయిందండి. నేనేది? ఏమండి సినిమా అయిపోయింది, సార్ ఇంకా రాలేదేంటి? అంటే ఎట్టుకి ముఖం చూసి ఇరాకేసి తీసి ఉంటాడు. అంటే మీకు సిగ్గు లజ్జా ఉందా? ఏంటంటే అలా మాట్లాడతారు? కడుపుకి అన్నం తిన్నారా గడ్డి తింటున్నారా? వీడు ఏదో ఒక సీన్ చేశాడంట. అది వస్తుందో రాదో అసలు ఉందో లేదో తెలీదు. ఫోన్ లో ఆపుకున్నారు. బాత్రూమ్ కి వెళ్ళలేదు. ఇంటర్వ్యూలకి ఏం కొనుక్కోలేదు. చిచ్చే ఇలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలండి. ఆళ్ళని రెచ్చగొడతామేంట్రా? ఏరా భయ్యా ఆయన చెప్పింది నిజమే కదా? కాదు భయ్యా. ఇంకొకసారి క్యారెక్టర్ అన్నాడు తంతాం. పదండ్రా. ఏయ్ ఓయ్ రమ్మంటున్నాను. ఎందుకు అంటున్నాను? నేనే వస్తున్నాను. నేనే వెళ్ళిపోతాను. సినిమా చూడలేదు, వాళ్ళతో కొట్టించావు. థియేటర్ మొత్తం వంటలు పెట్టావు. బాగుందండి. ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నువ్వు. నా క్యారెక్టర్ వస్తుందిరా నీ అబ్బ. నీ గోళ్ళని వెళ్ళిపోయి. ఏమండి ఆ గిన్నెలు తీసుకురా. ప్రాచ్యక మహాశైలికి దంపుడు రాఘవ బుర్రకథ బృందం వారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలుగా మా బుర్రకథలను ఎన్నో గ్రామాల్లో తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం బుర్రకథను తిలకించడానికి కొనిదెల వంశపు రారాజు నాగబాబు గారు విచ్చేశారు. మణికొండ మహారాణి రోజమ్మ గారు విచ్చేశారు. ఒరిస్సా చెలికత్తె రశ్మమ్మ గారు విచ్చేశారు. అందరికీ చెలికత్తె అంటే తెలియదు అనుకుంటా, జుట్టు ఎగరేస్తున్నారు ఆవిడ. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు. ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. ఆహా, మంచి సారవంతమైన కథ. అంతేకాదు నాయన, భార్యతో కూడిన భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార సంసారం గాదా. వినరా భారత వీర కుమార భార్య పెట్టే బాధ. నాయనలారా, నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు, చూడండి. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూశారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అయితే పిచ్చెక్కించండి గురువు గారు. ఆ పని చేయడానికి పెళ్ళాలు ఉంటారు నాయన. నా పని కథ చెప్పడం వరకే. అయితే చెప్పండి గురువు గారు. ఇందాక పెళ్ళైన జంట ఉంది చూశారు, ఆ జంట మరికొద్ది నెలల్లోనే ఇక్కడికి వస్తుంది. ఒకసారి ఆ ముచ్చట కూడా చూడండి. చూద్దాం పదండి. అయ్యో పిక్చర్ కాస్త డట్టి పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? ఈ విషయం చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయన. అయితే పాట వేసుకోండి. అయ్యో తందానా దేవనందనానా, పెళ్ళైన కొత్తల్లో క్రేజీ, పొయ్య కొద్ది డ్రైనేజీ, ప్రతిరోజు పడతాడు రాజీ, మొగుడు బతుకు పావు బాజీ, తిరిగి పోద్ది వాడి పేజీ. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరిత.
గురువు గారు ఆ. ఇదేంటండి బాగా మండే పొయ్యిలో తుస్సుమని నీళ్లు పోసి ఆర్పేశారు. బతుకులు ఆరిపోతున్నాయి, పొయ్యిదేముందిరా నా పొట్లకాయ. ఒక మగవాడు 10 సార్లు బాత్రూమ్ లోకి పరిగెడుతున్నాడు అంటే అతిసారం అని, అదే మగవాడు ఇల్లంతా పరిగెడుతున్నాడు అంటే సంసారం అని అర్థం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాయనా? ఒకటి లోపల నుంచి తంతుంది, ఇంకోటి లోపలికి తీసుకువెళ్ళి తంతుంది. ఇంత జరుగుతున్నా భర్త తెలుసుకోలేకపోతున్నాడా గురువు గారు? ఎందుకు తెలుసుకోలేను నాయనా? ఆ. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఉంటాయి. అయితే చెప్పండి. అయ్యో తందానా దేవనందనానా, బెల్లము కాదది పల్లెం, కళ్ళకు వేస్తుంది కళ్ళెం, సీరియల్ అయ్యాకే అన్నం తిన్నాక ఎక్కాలి మంచం. అంత బొమ్మలు ఎదురా అబ్బాయిలు, ఇక్కడ మంచాలేం లేవు. మరి సీరియల్ అయ్యాకే అన్నం తిన్నాక కడగాలి కంచం. అయ్యో తందానా దేవనందనానా తరికిడ జంతరితా. ఇంత రమణీయంగా సాగిన వాడి జీవితం దయనీయంగా మారిపోయింది ఏమిటి గురువు గారు? దయనీయంగా అనేకంటే ఇంకా దారుణంగా మారిపోతుంది ఆయన. అదెలా గురువు గారు? భార్యకు కావాలి కనకం, చేపోతే పెడుతుంది శోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. అయ్యో తందానా దేవనందనానా తరికిట జంతరితా. రోజా గారు ఇది మీరు ఖండించాలి. రోజా గారు వన్ సైడ్ స్టోరీ ఇది. మరి ఈ దరిద్రం తీరేది ఎప్పుడు గురువు గారు? ఈ దరిద్రం వాడు ఒక్కడితో ఆగిపోతుంది ఆయన, పెద్దవాళ్ళకి కూడా పాకుతుంది. అదెలా గురువు గారు? కావాలంటే ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు చూడండి. అమ్మాయి ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. మీరేంటి నాన్న చెప్ప పెట్టకుండా వచ్చేసారు? చెప్పుంటే ఇంట్లో ఈయన ఖాళీగానే సచ్చాడుగా, కారు పంపించేదాన్ని కదా. పర్లేదులేమ్మా. ఎండని పడి వచ్చారు, ముందు తినండి. ఇంకా అలా నిలబడ్డామే, బ్యాగ్ తీసుకెళ్ళు. నాన్న ఎప్పుడు వెళ్తారు నాన్న? ఊళ్ళో పనులు ఉన్నాయమ్మా, ఈ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాం. అదేంటి నాన్న రాక వచ్చారు, 3 నెలలన్నా ఉండి తీరాలి. 6 నెలలన్నా ఉండి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సరే అలా నిలబడ్డామే, బ్యాగ్ తీసాను ఉండండి మామగారు, పదండి ఇంట్లోకి వెళ్తాం. అమ్మ నాన్నలు వస్తే హ్యాపీ, వేడిగా ఇస్తుంది కాఫీ, వెళ్ళే వాళ్ళను మరి ఆపి, లేకుండా చేస్తుంది రూపీ, తింటున్న మొగుడుని లేపి, వాళ్ళని పంపిస్తుంది బాగా మేపి. అయ్యో తందానా దేవనందనానా తరికిట జంతరితా. ఇప్పుడు అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, ఆ కథ ఎలా ఉంటుందో చూడండి. పదండి. ఏంటి వస్తున్నారా? వచ్చి తగలడండి. ఏమైంది బంగారం, ఎవరు వస్తున్నారు? మీ నాన్న వస్తున్నాడు. ఏంటి మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? హలో, ఆయన వచ్చేది విదేశాల నుంచి కాదుగా, విలేజ్ నుంచేగా. ఎందుకా ఎక్స్ప్రెషన్? అది ఫ్రస్ట్రేషన్ అవుతుంది. అబ్బాయి నాన్న ఎలా? రండి. ఏమ్మా ఎలా ఉన్నావు? బతికే ఉన్నానులేండి. మీరెలా ఉన్నారు నాన్నగారు? దొక్కలా ఉన్నాడు, కనిపించట్లా? ఈ బ్యాగ్ లోపల పెట్టకొస్తా. అక్కడ తగలెట్టండి, ఏదో పెద్ద బంగారం తెచ్చినట్టు బ్యాగ్ లోపల పెట్టండి. నాన్నగారు పోనీ ఇచ్చే నేను పట్టుకుంటాను. ఎండని పడి వచ్చారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వేళ్ళు కాని వేళ్ళు వచ్చారు. కాఫీలు టీలు ఏం తాగుతారు? చల్లగా మజ్జిగ ఉన్నా? నీళ్ళు ఇవ్వండి. మీరు రాగ వచ్చారు కదా, కనీసం ఓ 3 రోజులను ఉండాలి. ఏముంటారండి, ఊర్లో బోలెడు పనులు. ఈయన ఇక్కడే ఉండిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన ఇక్కడ ఉంటే మన ఇద్దరికి అడ్డని ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? ఏం మామయ్య, ఆయన అలాగే అంటారు గాని మీరు బయలుదేరండి మామయ్య. ఎంగిలి పడేది నాన్న. బస్ స్టాండ్ లో ఎంగిల్ పడతారులేండి, బయలుదేరండి సరే మామయ్య. నాన్న, నేను దింపొస్తాను పద. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నాన్న పని ఉందంటే మీరు లాగించండి. అయ్యో తందానా దేవనందనానా
వచ్చారా అత్త మామలు బెల్లం కంటికి వాళ్ళు దోమలు వచ్చారా అత్త మామలు బెల్లం కంటికి వాళ్ళు దోమలు ఈతడించుకునే ఈగలు నలిపేయాలనుకునే నల్లులు కోడల దెబ్బకి వాళ్ళు పరుగులు అయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరిత. అయినా గురుగారు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతేనా గురుగారు? అదేంట్రా అందరు ఆడవాళ్ళు రష్మిలాగే రఫ్ గా ఉంటారా? రోజా గట్ల రమ్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందరు మగవాళ్ళు ఇలా బయలైపోయే వాళ్ళు కూడా ఉండరు. నాగబాబు గారిలో పుల్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంత సీన్ లేదురా బాయ్, అంత సీన్ లేదురా బాయ్. అయితే ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని ఈదటం ఎలా గురుగారు? ఎలాగంటావేంట్రా? ఒక భర్తగా కుటుంబం పని చేస్తున్నాం అనుకోకుండా కూలి పని చేస్తున్నాం అనుకుంటే కులాసాగా ఇది వెళ్ళిపోతుంది. కరెక్ట్ రా, ఇది కరెక్ట్ రా. ఇప్పుడు సాగరం అన్నాక కెరటం వచ్చినప్పుడు తల దించాలి, సంసారం అన్నాక పెళ్ళం వచ్చినప్పుడు తల వంచాలి. ఇదే నాయన సంసారాల్లో ఉండే మహత్తరమైనటువంటి సారాంశం. ఇంకో అంశంతో మళ్ళీ ముందుకు వద్దాం. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మీకు నన్ను చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో నమస్తే సార్. నమస్తే మేడం. మీ ఇద్దరికి నన్ను చూస్తుంటే గతంలో కొద్దిగా రైట్ సైడ్ జరపండి. ఇటు సైడ్ కొద్దిగా సార్ ప్లీజ్. ఎవరు నువ్వు ఇక్కడ? కెమెరామెన్ సార్. పొద్దున్నే వస్తామండి, చక్కగా మొహం కడుక్కుని ఏదో తోచింది 4 అక్షరాలు రాసి 4 వార్తలు చదువుతాం వెళ్తాం. వీళ్ళు ఆ చేసే మూడు ఆ ఉత్సాహం సర్వనాశనం చేస్తారు. వచ్చాడు ఆయన మాట్లాడుతున్నా పెద్దవాళ్ళతోటి ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు. ఏం అనకూడదు వీళ్ళు. మీరు పని చేయనివ్వరండి, మీరు పని చేయనివ్వరు. తర్వాత ఎవరు ఇక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు సుందర్, మా ఊరు బందర్. రండి కూర్చోండి. ఒక్క నిమిషం సార్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే హాట్ వాటర్ తాగొస్తాను సార్, వార్తలు చదవాలిగా కొద్దిగా. మీరు ఇక్కడేం పాటలు పాటలేదు కదా, వార్తలు చదివే కదా, మళ్ళీ పెద్ద మోరను సవరించడం ఒకటి ఇలాగా. వార్తలు చదవండి. మేకప్ ఏమండి, మేకప్ ఇక్కడ పెట్టకండి. ఇక్కడ మీరు వార్తలు చదవడానికి వచ్చారు. ప్రజలు కూడా వార్తలు ఏం చదువుతాడా అని చూస్తారు తప్ప అయ్యో చాలా బాగున్నాడు మన రెండో అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూడరుగా వాళ్ళు. ఇలాంటి ఎక్స్ట్రాలు చెయ్యకుండా వార్తలకి మేకప్. ఇప్పుడు వాడిని సద్దు చూడలేక చూస్తున్నా, కొరువు దెయ్యంలా ఉన్నాడు. శుభ్రంగా చక్కగా తెలుగు భాష కదా, భాషను బతికించే వాళ్ళే కరువు అయిపోయారు ఈ రోజుల్లో. నన్ను కాదు చదవండి. సార్ అక్షరాలు మీరే రాశారా సార్? అవును నేనే రాశాను. హర్యానా జిలేబీలా గుండ్రంగా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు వీడికి జిలేబీలు ఇష్టం తెప్పించాలి. మీలాంటి వాళ్ళ వల్ల చేసే మూడు చచ్చిపోతున్నా. లడ్డూలో ఉద్యోగం ఉంది చూసారా? ఈ లడ్డూలో ఢమాల్ ఛానల్ అంట, అది అలాగే ఉంది. ఈ లడ్డూలో ఢమాల్ ఆర్టిస్టులు వస్తారు ఇక్కడ కూర్చుని. చదవండి. వెల్కమ్ టు డమాల్ టీవీ. దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు. ఏమన్నారు? ఇక్కడ అలాగే ఉంది సార్. ఒకసారి చూసి చదవండి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధర. మరి లపాకీ ధరలు అంటే ఈ లపాకీ గాడు అదే రాశాడు. ఈ లపాకీ గాడు చంపేస్తాను వాడిని ఈ రోజు. చల్లవడండి సారీ సార్, ఏమనుకోండి, ఒక్క నిమిషం సెట్ అయిపోతున్నా. రిలాక్స్. ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. ఓకే సార్. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. ప్రముఖ హీరోయిన్ కి దుప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు. చప్పట్లు దుప్పట్లు. ఏంటి? సారీ సార్, చప్పట్లు. కొద్దిగా ఇంగిత జ్ఞానం పెట్టి, లడ్డూలో బ్రెయిన్ ఉంది కదా, అభిమానులు హీరోయిన్ అన్నప్పుడు చప్పట్లతో స్వాగతం ఉంటాయి కదా, చప్పట్లతోటి గాల్లో ఉన్నారు రాఘవ గారు. ఏంటి రాఘవ గారు ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ చూపిస్తున్నారు? వీడియో తీయాల్సింది నన్ను కాదు, లడ్డు గాడికి తీయి.
చచ్చిపోతున్నాను. వేలకి వేలు సంపాదించేవి ఈ ట్రీట్మెంట్లకే ఖర్చు అయిపోతున్నాయి. ఇలాంటి లడ్డుగాళ్ళు రావడం వల్లే దుప్పట్లకి తేడా తెలీదు, చదువుతారు వార్తలు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. అంటే అట్లే ఉంది చదువు చెప్పు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. మళ్ళీ తీసుకెళ్లి వికారాబాద్ లో పెట్టావు. విమానంలో మంటలంటే నరికి పోగులు పెడతా. విమానంలో మంటలు చెప్పు. విమానం మళ్ళీ విడదీస్తావేరా? నిన్న చెప్పి మానం ఈరోజు చెప్తావు నువ్వు. విమానంలో మంటలు అలా చెప్పు. ఇలా అయితే తగ్గేలా లేదు. యాక్షన్. నీకిందాకట్లే చెప్పాను కదా, డ్యూటీ మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ డ్యూటీ మీద పెట్టాల్సిన. అలాగే చదువు. దుబ్బితే చంపేస్తా. నవ్వుతున్నావు. ఏం సాధించావు? ఏం సాధించావు? నవ్వుతున్నావు. స్మైల్ ఫేస్ కెమెరా గొంతు కొరికేస్తున్నావు. చచ్చిపోతారు సార్. కుమార్ నువ్వు బాగుంది సార్. వెళ్తా. ప్రతిదానికి పర్మిషన్ తీసుకో అక్కర్లేదు. మీరు చేస్తున్నారుగా ఉద్యోగం, మాకెలాగా మూడ్లు చేసే ఉద్దేశాలు ఉండనివ్వరు. మీరు సర్వనాశనం చేసి చంపేసి ఏమన్నంటే వాటిని మీరు కెమెరాలు ఆన్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. ఇలాగే చదువు. నువ్వు హెయిర్ స్టైలిస్టువా? తుప్పు తీసుకొడతా ఏమనుకున్నావు? ఇలాగే ఉండాలి. చదువు. వీడు పెద్ద అందగాడని సవరిస్తున్నాడు. సంబంధాలు చూస్తున్నారా ఇంట్లో? నరికి చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు అతిథితో స్వాగతం పలికిన ప్రజలు. మళ్ళీ చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు ఇది ఉంది సార్, హారతితో స్వాగతం పలికిన ప్రజలు. మరి ఫస్ట్ అది చదవకుండా టీవీ చూస్తావుగా? చూడు. హాయ్ ఎక్కడుంది? అక్కడ ఎత్తుకు. హాయ్ ఎక్కడుందో వెతుకు. ఏంటి ఎత్తుకుతున్నావురా? ఎక్కడుందో ఎత్తుకుతావా? ఎక్కడుందో వెతుకుతావా నువ్వు? నిజం చెప్పరా? నిజంగా నువ్వు ఏం చదివేమో చెప్పు. తెలుగు లిట్. ఇది ఒకటే ప్రతి వాడు లిటరేచర్కి షార్ట్ కట్ ఉంది. తెలుగు అక్షరాలు నువ్వు చెప్పరా ముందు. నువ్వు లిట్ అన్నావుగా సార్. 40 దాకా ఉంటాయి నా వల్ల కాదు. నా వల్ల కాదు. కెమెరామెన్ ఆగు సార్. ఇంకో 5 వేసుకోండి. వేసుకోవడం ఏంట్రా? వేసుకోవడం నేను వినాయక చందాలు ఇస్తున్నావా? ఒకప్పుడు నీలాగే కెమెరా ముందు తచ్చాడే తాపత్రయం ఉండేది. దాని కాస్త ట్రోల్ చేసి లడ్డు అన్నాన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇక్కడికి వచ్చి పడ్డా. ఇప్పుడు నేనేదో కాపాడుకుంటున్నా. మీరు ప్రశాంతంగా ఉండెవరు. నన్ను చంపేద్దామని మీ ఉద్దేశం. ఇలా కాదురా బాబోయ్. చదువుతాను సార్. ఇప్పుడు మాత్రం మీరు నన్ను తప్పే పట్టలేరు సార్. కరెక్ట్ గా చదువుతాను. ముందు చదువు. రాష్ట్రంలో బలంగా వీస్తున్న భూత పవనాలు. అక్కడ ఏమని ఉంది? అది ఒక కొమ్మే కదా సార్. కొమ్మే కదా అంటే సొమ్మేం పోయిందనా? అడ్జస్ట్ చేసుకోవా బాబు. పెట్టుకోకు. నువ్వు దించు. కాదురా, ఎక్కడన్నా గాళ్ళు వస్తున్నాయంటే ఋతుపవనాలు. రిక్షా వాడిని అడిగినా చెప్తాడు కదా. సూటు బూటు వేసుకుని ఋతుపవనం అంటే చెప్పు. అరు అంటే నేను టార్జాన్ లో అరవమని లేదు. అరు చెప్పమన్నాను. తర్వాత ఎవడు వచ్చేది? క్రైమ్ న్యూస్ రీడర్. బాబులారా, నా పేరు వాసు. క్రైమ్ కి నేనే పెద్ద బాసు. నేను అవన్నీ ఎవరు చెప్పుకోమన్నాడయ్యా? వచ్చి ముందు నాకు నమస్కారం పెట్టాలిగా. ఇక్కడ నా పేరు బాసు, నేను బాసు. ఏమన్నా ప్రాబ్లం ఉందా కడుపులో? జాగ్రత్తగా బాగా చదువు. వెల్కట్టు. రే, నాకు చిన్న డౌట్. క్రైమ్ న్యూస్ చదివేవాడిని తీసుకురంటే క్రైమ్ చేసేవాడిని తీసుకొచ్చారేంటి? వెల్కట్టు డమాల్ టీవీ. చూడండి, చూస్తూనే ఉండండి. డోంట్ గో అవే. కనురెప్పైన ఆర్పకండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్ డమాల్. ఆడియన్స్ ని కదలొద్దు, లేవద్దు, చంపేస్తా, నరికేస్తావు, పక్క వార్నింగ్ ఇస్తా ఉంటే. ఒక నిమిషం ఆగు.
చదువు. కిరాయి కట్టలేదని కిరాయి గుండాలు పెట్టించి తప్పుకో సార్, పేమెంట్ ఇస్తే వెళ్తాను. నువ్వేం చదివాను పేమెంట్ ఇవ్వాలరా? అయినా ఇక్కడ షార్ట్ జరుగుతుంది, మధ్యలో తోసుకుని వచ్చేసావు. పక్కన ఒకడు వార్తలు చదువుతున్నాడు, ఎవరు సార్? ఆ పక్కన చూడు. అందుకే నీట్ గా తయారై రమ్మని చెప్పింది నేను. అయినా నువ్వు వార్తలు ఇలా బెదిరించి చదవకూడదు. క్రైమ్ నువ్వే చేయించినట్టు, వాళ్ళకి సుపారీ ఇచ్చినట్టు, ఆ మధ్యలో ఉండి చూస్తున్నట్టు. ఇది, వెళ్ళు, 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 గెట, వెళ్ళు, వెళ్ళు. నా డబ్బులు సార్ ఇస్తా, ఇందాక ఇచ్చాగా. నేను కెమెరా ముందు మానేసా, స్క్రిప్టులు రాసుకుంటున్నా. ఇది కూడా వీళ్ళు చేసుకొని ఎవరు రాసుకోవడం కంటే చక్కగా అన్ని కిరాణా కొట్లు అమ్ముకుంటే కేజీకి ఎంతో కొంత వస్తాయి. వీళ్ళు ఆ పనిలో ఉంటాను. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మదించుంది మంత్రం మంచం. నమస్తే సార్. నమస్తే మేడం. పూలకి ఫ్రాన్స్ ప్రసిద్ధి, నవ్వులకి జబర్దస్త్ ప్రసిద్ధి, అందమైన అమ్మాయిలకి హైటెక్ సిటీ ప్రసిద్ధి. ఒక అరగంట పొట్ట టైట్ చేసి ఇక్కడ నిలబడితే ఎవరో ఒక అమ్మాయి మనకు పడుద్ది. కుర్రో కుర్రు బలం చిక్కి చోబాసా జా చా మరా చేలా తో చూమ. ఏంటమ్మా? నిన్ను సొత్తంటే నీ గురించి నాకు చెప్పాలనిపిస్తాండది దొరా. ఊహించని వ్యక్తులు ఈ రోజు నీ జీవితంలో తారసపడతారు. కళ్ళెట్టుకుని చూడు, 2 కళ్ళు. ఊహించిన వ్యక్తి గురించే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. చెప్పటం నా ధర్మం, అబ్బా. వినకపోతే నీ కర్మ. చా. బబం చిచ్చి. ఆ బాబం చిచ్చి రాయించే. ఏం మాట్లాడుతున్నాడు? చె ఆదివారం నాడు కోడిని కోసినట్టు అలా కోయిస్తాడేంటి? కొంపతి సీడు కూడా చూసిండా? అయితే ఈయన్ని కూడా వేసేయాలి. విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కడెక్కాలి సార్? మీకు కళ్ళు కనిపించవా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? విజయవాడ వెళ్ళాలి సార్. విజయవాడకి వెళ్ళే బస్సులు ఇప్పుడు రావు, ఇంటికి తీసుకెళ్తా. అదే మా ఇంటికి మీరెందుకు సార్? పర్లేదు సార్, నేను వెళ్ళిపోగలను సార్. వద్దు సార్. ఇంటికి పద. ఈడికి కళ్ళు కనిపిస్తాయని మరుక్షణం చంపేస్తా. రేయ్ సార్ కళ్ళు కనిపించోగా? కనిపించదు సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను లోపలికి వెళ్ళి స్నానం చేసేస్తా. బాబోయ్, బస్ స్టాండ్ లో మర్డర్ చేస్తున్నాడు అనుకో, సినిమా చూసినట్టు చూడకపోతే ఏం పారిపోవచ్చు కదా. అక్కడ నువ్వు గుడ్లు అప్పగించ చూస్తావా? బాబోయ్, తిన్నగా ఇంటికి తీసుకొచ్చాడు అని చూస్తే చాలా భయంకరంగా. అమ్మా, ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది, అర్జెంట్ గా చల్లటి వాటర్ తాగించి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ రోజు ఊహించని రీతిలో నీ జీవితంలో ఊహించని వ్యక్తులు తారసపడతారు. దొరా, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా ఈ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మా ఏరియా కార్పొరేటర్ది. ఆడు కార్పొరేటర్ లో ఉండకుండా వచ్చి రిఫ్రిజిరేటర్ లో కూర్చున్నాడేంటి బాబోయ్? చూడగరా బాబోయ్. అబ్బా, ఈడేంటి ఇలాంటి మాటలు చేస్తున్నాడు బాబోయ్? దొరా, అనుకోని సంఘటనలు నీ జీవితంలో ఎదురవుతాయి. చెప్తే ఏమో అనుకున్నారా? ఇక్కడ నీ ఎలాంటివి జరుగుతున్నాయి బాబోయ్? పారిపోవచ్చు కదరా, ఎందుకు ఎక్కడ దాకా వస్తావు? ఈ పేరు వల్లనే ఏమైనా ఉంటుంది. మా ఏరియా వార్డు మెంబర్ వార్డులో ఉండకుండా ఇలా వార్డు రోబ్ లో ఉన్నాడేంటి సార్? చచ్చిపోతున్నాడు సార్. అయ్యి బాబోయ్, ఏంటి వీడు కోళ్ళు కూడా పెంచుతాడు వీడు? దేవుడా, ఎవరైనా డబ్బులు దాచుకుంటారు, వీడు బాడీలు దాచుకుంటున్నాడేంటి? బ్లాక్ మనీ దాచుకోకుండా. మంచి తింగిరాడు లాగా.
వచ్చారా సార్? నీకెలా తెలుసురా? వాసన వస్తుంది సార్, వాసన వస్తుంది సార్. ఏదో శబ్దం వస్తుంది సార్. మళ్ళీ వస్తుందా? ఇలా పొడి చేసాడేంటి? నన్ను కూడా పొడి చేస్తాడే ఏంటి? అంటే నీ కళ్ళు కనిపిస్తాయి కదరా? మా తాత గుర్తొచ్చి ఏడుస్తున్నాను సార్. అంటే మర్డర్ చూడలేదు నువ్వు? మర్డర్ జరిగిందా సార్ ఇప్పుడు ఇక్కడ? ఆ నాకు నిజంగా తెలియదు సార్. తెలీదా? అయినా మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు, వెన్నలాంటి మనసున్న వాళ్ళు మర్డర్ చేస్తారని ఎలా అనుకుంటాను సార్? కూర్చో. మళ్ళీ నా కూర్చో. అరే అది ఎక్కువ ఆయనకి. ఏం చేస్తున్నాడో ఏంటో. వీడికి కొన్ని టెస్ట్లు పెట్టాలి. టెస్ట్ నెంబర్ 1. అమ్మో, వీడేంటి కంట్లో పడుతున్నాడేంటి? వద్దురా ఒరే. ఏంట్రా తినేస్తున్నావు? గుట్టకలేస్తున్నాను సార్, గుట్టకలేస్తున్నాను సార్. అమ్మయ్య, తప్పించుకున్నాను. అమ్మో, కత్తి తీసాడేంటి? వీడికి నిజంగా కనిపించదా? ఇంకో టెస్ట్ చేద్దాం. జేబులో చేపెట్టాడేంటి? అమ్మో, లైటరు. బాగా అలసిపోయాను సార్. వీడికి లాభం లేదు. ఏదో చెయ్యాలా, ఏదో చెయ్యాలి. టీవీ చూస్తావా? నేను టీవీ ఏం చూస్తాను సార్, వింటాను సార్. జబర్దస్త్ వస్తుంది, సంక్రాంతి స్పెషల్ కదా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. అనసూయ చీరలో అదిరిపోయింది సార్. కనిపిస్తారు కదా. చాలే ఊరుకోండి సార్ మీరు. మరేను మరి అనసూయ చీర కట్టుకున్న నీకెలా తెలుసురా? మీరేం చెప్పారు సార్? సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అన్నారు కదా. అవును. సంక్రాంతి అంటే ఏ ఆడ లేడీస్ అయినా సరే చీర కదా సార్ కట్టుకుంటారు. లాభం లేదు. ఇంకో టెస్ట్ పెట్టాల్సిందే. స్కూల్లో కూడా ఇన్ని పరీక్షలు నేను రాయలేదురా. నీ చేతిలో నాకేంట్రా? హలో రే, వస్తాను రా, వెళ్దాం. ఇగో ఈ రోజు సెకండ్ షోకి 2 టికెట్లు తీయి. ఎక్కడ పోతాం రా? ఇన్ని రోజులు సినిమాలు చూసిన వాళ్ళు, అది మానేస్తాం మనం. చూద్దాం. ఓకే. కాసేపు మూసుకుని కూర్చోవచ్చు కదరా. సినిమా చూడకపోతే ఏమన్నా చచ్చిపోతావా? తూనా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. ఏరా సార్, కనిపించవన్నావు, 2 టికెట్లు అంటున్నావు, సినిమా చూసేద్దాం అంటున్నావు. నేను ఎలా చూడగలను సార్? ఫ్రెండ్ కంపెనీ ఇద్దామని అలా వెళ్ళి వాళ్ళు చూస్తారు, నేను వింటా. ఇల్లు బాగా నచ్చిందా? నా జన్మలో మొట్టమొదటిసారి ఇంత అందమైన ఇల్లుని చూస్తున్నాను సార్. మామూలుగా ఏం చేస్తుంటావు? ఏదో ఉదయాన్నే టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను. క్యాచ్ ఎందుకు పట్టుకోవడం ట్రై చేసావరా? దేవుడా, నా పక్కన ఉన్న ఈ పెద్ద మనిషి చాలా గొప్ప వ్యక్తి. ఈ మనిషిని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండేలా చూడు స్వామి. పోస్తాడా? పోయిడా? పోస్తాడా? పోయిడా? ఓ నీ పిచ్చి తగలయ్యా. ఏదో ఒకటి తొందరగా చేయరా, చచ్చిపోయేలాగా ఉన్నాను. దోమలు తిరుగుతున్నట్టున్నాయి సార్ ఇంట్లో. ఇంకోదైనా ప్లాన్. బాగా టైట్ అయిపోయిందండి బాబా. ఏమండి, కోట్ బాగుంది కదా? నాకు చాలా బాగుంది సార్. వాడు ఎలాగుందని అడగడం, ఫ్యాషన్ డిజైనర్ లా నేను బాగుందని చెప్పడం, తూనా బతుకుచాడా? ఎలా చెప్పేవరా బాగుందని? మీరే కదా సార్ బాగుందా అని అడిగారు. ఒక మంచి మనిషి బాగుందా అని అడిగినప్పుడు బాగులేదు అంటే మీ మనసు క్షోభిస్తుంది సార్. ఇన్నేం చెయ్యాలి, ఇన్నేం చెయ్యాలి? నీ టెస్ట్ లాపరా, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా.
వైర్లు కొరుకుతున్నాడేంటి? కొంప తీసి కరెంటు షాక్ పెడతాడా? డౌట్ లేదు, దాన సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నాడు. చంపేయండి సార్, చంపేయండి సార్. నిమిషానికి ఇంత నుంచి చచ్చిపోతున్నాను సార్, చచ్చిపోతున్నాను. ఇలా చంపడం నా వల్ల కాదు సార్. ఒకేసారి చంపేయండి సార్, చంపేయండి సార్. కంట నుంచి యాక్ట్ చేసావు కదరా, దొరికావు కదరా. నీలాంటి ఎలా చంపాలో తెలుసా? ఎలా చంపుతారు సార్? మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎలా చంపాలి నేను? ఎలా చంపాలి? ఎలా చంపాలి? అయ్ బాబోయ్.